హలో యానిమీ ఫ్యాన్స్ మనమొచ్చేసి ఈరోజు ఫెయిల్యూర్ ఫేమ్ అనే యానిమీ ఎపిసోడ్ 5 అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. దానికన్నా ముందు మన ఛానల్ కొత్తగా ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో ఎలా అయితే కింద కామెంట్‌లో కామెంట్ చేయండన్నమాట. మీకు నచ్చిన యానిమేషన్ ఉంటే కింద కామెంట్‌లో కామెంట్ అనేది చేయండి. ఈ యొక్క యానిమీ కామెంట్స్ ఎక్కువొస్తాయి. ఆ యొక్క యానిమీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైనా ట్రై చేస్తాను. ఇప్పుడొచ్చేసి మనం అనేది ఫెయిల్యూర్ ఫేమ్ ఎపిసోడ్ 4 ఎండింగ్ సీన్‌లో ఫస్ట్ ఏం చేద్దాం. ఎపిసోడ్ 4 ఎండింగ్ సీన్‌లో వచ్చేసి మన తోక అలాగే సీరియస్ వాళ్ళిద్దరు కలిసి కింద అండర్ గ్రౌండ్‌లోకి అనేది వెళ్తారన్నమాట. అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని ముందుకనే వెళ్తున్నప్పుడు చాలా వరకు అనేది మాస్ అనేవి వస్తుంటాయి. ఆ ఒక మాస్ అనేది చంపుతూ ముందుకు వెళ్తుంటే వాళ్ళకనేది చాలా అలసటగా అనిపిస్తుంది. అప్పుడొచ్చేసి వాళ్ళనేది ఒక రూమ్ అని అవుపడితే ఆ రూమ్‌లోకి వెళ్లి అందులోనే విశ్రాంతి అనేది తీసుకుంటూ ఉంటారు. అప్పుడొచ్చి మన సీరియస్ నిద్రపోనికనే ట్రై చేస్తూ ఉంటుందన్నమాట అక్కడ పడుకొని. కానీ తనకనేది సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అప్పుడొచ్చేసి మన తోక అనేది తన ఒక స్లీపింగ్ స్కిల్ అనేది యూజ్ చేసి సీరియస్ అనేది నిద్ర అనేది పంపిస్తాడు. అప్పుడొచ్చేసి కొంత టైం అయినాక మన సీరియస్ అనేది నిద్ర అనేది లేస్తుంది. అప్పుడొచ్చి మన తోక అలాగే సీరియస్ అనేది వీళ్ళిద్దరు కలిసి ముందుకనే వెళ్తుంటారన్నమాట. ఆ రూమ్‌లోకి వెళ్లి బయటికెళ్ళి ముందుకనే వెళ్తుంటారు అండర్ గ్రౌండ్‌లో వచ్చేసి. ముందుకు వెళ్తుంటే వాళ్ళకొచ్చేసి ఒక రూమ్ అనేది అవుపడుతుంది. ఆ రూమ్‌లో అనేది సౌండ్స్ అనేవి వస్తుంటాయి. అప్పుడొచ్చి వాళ్ళిద్దరు అనేది ఆ ఒక సౌండ్స్ ఏందా అని వాళ్ళనేది ఆ రూమ్ అనే డోర్ అనేది ఓపెన్ చేసి ఆ రూమ్‌లోకి అనేది వెళ్తారు. కానీ ఆ రూమ్‌లోకి వెళ్ళంగానే ఒక సౌండ్స్ అనేవి ఆగిపోతాయి. కానీ అప్పుడే వచ్చేసి అక్కడ ఒక గోడ నుంచెల్లి ఒక మాస్టర్ అనేది బయటకనే వస్తారనమాట. గోడ పలగొడుతూ. అప్పుడు దాన్ని చూసిన వాళ్ళిద్దరు అనేది ఇది వచ్చేసి మిథిల్ కింగ్ అని వాళ్ళకనే అర్థమైపోతదనమాట. మన తోక వచ్చింది ఒక మిథిల్ కింగ్ కోసం అనమాట. ఒక మిథిల్ కింగ్‌లో ఉంటుంది ఒక మిథిల్ బోర్ అనేది. ఆ ఒక బోన్‌తోనే మన పిగ్గి మ్యాన్ యొక్క స్ట్రెంత్ అనేది అప్‌గ్రేడ్ అనేది చేయొచ్చు. అందుకోసం మన తోక దాన్ని చంపనీకి వచ్చాడు. అప్పుడొచ్చి మన తోక అలాగే సీరియస్ అనేది దాన్ని చూసి చాలా పవర్‌ఫుల్‌గా ఉందని అర్థం చేసుకొని వాళ్ళనేది వెనకన పరిగెడుతూ ఉంటారనమాట ముందుకనేది. అప్పుడొచ్చేసి మన సీరియస్ అంటుంది ఈ యొక్క మిథిల్ కింగ్ వచ్చేసి చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇది వచ్చేసి దీనికన్నా వీక్ పార్ట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. దీని ఒక వీక్ పార్ట్ వచ్చి దానికి నెక్ కింద అనేది చాలా వీక్ పార్ట్ ఉంది. ఆ ఒక నెక్ కింద మనం అటాచ్ చేసినట్లయితే వచ్చి చనిపోయే అవకాశాలు ఎక్కువున్నాయని చెప్తుంది మన సీరియస్ అనేది. అప్పుడొచ్చి మన తోక కూడా దాన్ని ఎక్కిందని చూస్తాడు. చూసి మన తోక కూడా అర్థమవుతుందనమాట దాని నెక్ కింద చాలా వీక్ పార్ట్ ఉందని. అప్పుడొచ్చి మన సీరియస్ అంటుంది ఇప్పుడొచ్చి నేననేది న్యూ ఒక టెక్నిక్ అనేది చేయబోతున్నాను. ఆ టెక్నిక్ గురించి అనేది మీరనేది ఎవ్వరికీ చెప్పకూడదు అని అంటుంది. అప్పుడొచ్చి మన తోక కూడా సరే నేననేది ఎవరికీ చెప్పను అంటాడు. అప్పుడొచ్చి మన సీరియస్ అనేది ఒక న్యూ టెక్నిక్ అనేది ఆన్ చేస్తాను. న్యూ టెక్నిక్ చేసేటప్పుడు తనకొచ్చి తన బాడీకి అనేది ఒక ఆర్మర్ అనేది వస్తుంటుందనమాట. తన చేతులకు తన ఒక బాడీకి అనేది. అప్పుడొచ్చి మన తోక తనకి చూస్తున్నప్పుడు మన సీరియస్ అంటుంది ఎప్పుడొచ్చి దాని మీకనే అటాక్ అనేది చేయబోతున్నాను. కానీ నాకొచ్చేసి దీనివల్ల మనకనేది లాభం ఉంటుందో లేదో నాకు తెలీదు. నేను వచ్చేసి అటాక్ అనేది చేస్తాను. నేను మీకనేది సాయం చేయాలనుకుంటున్నాను. కానీ నా వల్ల అవుతదో కాదో తెలీదు. దాని మీద అటాక్ చేసే టైంలో నాకనేది ఏదో ఒకటి జరగొచ్చు కానీ మీరనేది నన్ను క్షమించాలి. ఎందుకంటే మీకనైనా సాయం చేయలేకపోతున్నానని తను చాలా బాధపడుతూ మీకు అటాక్ చేయనీకనేది వెళ్తది. అప్పుడొచ్చేసి అక్కడ మిథిల్ కింగ్ అనేది తన ఒక అటాక్ అనేది స్టార్ట్ చేసి తన ఒక నోరుతోటి తననేది లేజర్ లైట్ అనేది తన మీదకనేది పంపనీకనేది తన యొక్క ఫుల్ స్ట్రెంత్ అనేది ఉపయోగిస్తుంటదనమాట మిథిల్ కింగ్ అనేది. అప్పుడొచ్చి మన తోక అనేది దాని ముందుకు వెళ్ళి మన తోక తన ఒక ప్యారలల్ స్కిల్ అని యూజ్ చేస్తాడు. ప్యారలల్ స్కిల్ యూజ్ చేసిన వెంటనే అదొచ్చేసి అక్కడనే ఆగిపోతుంది. తన యొక్క పవర్ కూడా అక్కడనే ఆగిపోతుందనమాట. అప్పుడొచ్చి మన తోక దాని మీదకి పాయిజన్ అటాక్ కూడా చేస్తాడు. తన పాయిజన్ అటాక్ వల్ల అక్కడ మిథిల్ కింగ్ అనేది అక్కడనే ఆగిపోయి తనని చనిపోతుంది. ఆ పాయిజన్ అటాక్ వల్ల. అప్పుడు చూసిన మన సీరియస్ అనేది షాక్ అయ్యి చూస్తూనే ఉంటుంది. అప్పుడొచ్చి మన తోక అనేది దాన్ని చంపేసినాక తన యొక్క బాడీలో ఉన్న తన బోన్ మ్యారో అని తీసుకుంటాడనమాట మిథిల్ కింగ్ ఒక బోన్ మ్యారో. తీసుకొని తన యొక్క బ్యాగ్‌లో వేసుకున్నప్పుడు మన సీరియస్ అనేది మన తోక దిక్కు చూస్తున్నప్పుడు మన తోక అంటాడు నేనొచ్చేసి నీకనేది ఏం చెప్పలేను. నా యొక్క పవర్స్ గురించి. నీకనేది బయటికి వెళ్ళాక చెప్తాను అంటాడు. అప్పుడొచ్చేసి మన తోక సీరియస్ అనేది బయటికి వెళ్ళే టైంకి వచ్చేసి మన పిగ్గి మ్యారో అనేది మన తోక భుజం మించెళ్ళి లేచి తననేది ఒక దిక్కనే చూపిస్తుంది. అప్పుడొచ్చి మన తోక తను చూపించే దిక్కనే వెళ్ళేసరికి అక్కడొచ్చేసి ఒక గుడ్డ అనేది ఉంటుందనమాట. ఆ గుడ్డని తీసుకొని మన తోక అనేది తన దగ్గరనే పెట్టుకుంటాడు. అప్పుడొచ్చి మన పిగ్గి మ్యారో తన దగ్గరనే పెట్టుకోమనేసరికి మన తోక కూడా తన దగ్గరనే పెట్టుకుంటాడు. పెట్టుకొని వాళ్ళనేది బయటికనేది వెళ్ళనీకి వెళ్తుంటారనమాట. అప్పుడే ఆ ఒక సీన్ అనేది కట్ అయ్యి మన ఒక తోక ఒక క్లాస్‌మేట్స్‌ని చూస్తాము. వాళ్ళు కూడా వచ్చి ఒక గుహలోనే ట్రైనింగ్ అనేది తీసుకుంటారనమాట. ఒక మాస్టర్‌ని చంపేసి వాళ్ళని ట్రైనింగ్ అవుతుంటారు. కానీ ఒక అమ్మాయి ఒక చెయ్యి అనేది కట్ అవుతుంది. తనొచ్చి చాలా లో ర్యాంక్ ఉన్న అమ్మాయి అనమాట. తను మీకనే ఒక మాస్టర్ అటాక్ చేసి తనకు చెయ్యి అనేది కట్టేసరికి తన చెయ్యి చూస్తూ ఆడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకొన్ని మాస్టర్ ఆ అమ్మాయి మీదకనే అటాక్ చేయనీకి వస్తాయన్నమాట. అప్పుడొచ్చేసి సోహు అనే ఒక అమ్మాయి అనేది ఆ ఒక అమ్మాయి కాపాడనీకి ట్రై చేస్తూ అక్కడున్న మాస్టర్ ఫైటింగ్ అనేది చేస్తూ ఉంటుంది. అప్పుడొచ్చేసి అక్కడికనేది కినిహార్ అనే ఒక పర్సన్ అనేది వస్తాడు. అతను ఎవరు కాదు ఎస్ క్లాస్ ఉన్న పర్సన్ అనమాట బాయ్స్‌లో. అతను వచ్చేసి ఫైర్ మ్యాజిక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతననేది అక్కడున్న కొన్ని మాస్టర్‌ని చంపేస్తాడు. తన మీకు అటాక్ చేయనీకొస్తే. అప్పుడు అక్కడున్న కొన్ని మాస్టర్ అనేది అక్కడున్న కినిహార దిక్కున్న ఒక చెయ్యి కట్టిన అమ్మాయి మీకనే వచ్చేసరికి ఆ అమ్మాయి చాలా భయపడిపోతదనమాట అక్కడున్న ఇంకో అమ్మాయి అనేది. అప్పుడొచ్చి అక్కడున్న సోహు అనేది అక్కడనే ఆ మీకొచ్చిన మాస్టర్‌నన్నిటిని చంపేస్తుంది. అప్పుడు ఆ ఒక సీన్ అనేది కట్ అయ్యి మనకు సీరియస్ దగ్గర చూస్తాం. మన సీరియస్ అనేది తనకున్న ట్రైనే కప్ అనేది బయట ఉన్న అక్కడ మేనేజర్‌కి అనేది ఇస్తుందనమాట. ఆ ఒక మేనేజర్ అనేది తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ అక్కడ రాయనే కప్ చూస్తూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారనమాట. ఈమెకు ఎలా దొరికింది ఒక రాయనే కప్ప ఇంత ఈజీగా అని అంటుంటారు. అప్పుడొచ్చి తన సీరియస్ అనేది అక్కడ రాయనే కప్ అనేది ఆ మ్యాజిక్ అనేది ఇచ్చిన వెంటనే తనకన్నా దూరంలో వచ్చి తనకన్నా మన తోక
అనేది అవపడతాడు. అప్పుడొచ్చి తనని మనకు డ్రాగన్ కప్ అక్కడ ఇచ్చేసి మన తోక దగ్గర చాలా స్పీడ్‌గా తోక దగ్గరకనే వెళ్తుంది. తోక దగ్గర వెళ్లి చాలా థాంక్స్ అండి. మీ వల్ల నాకొచ్చేసి ఈ యొక్క డ్రాగన్ కప్ అనేది చాలా ఈజీగా దొరికింది అంటుంటుంది. అప్పుడొచ్చేసి మన తోక అంటాడు ఇదేం పర్లేదులే నీతోని కొంచెం మాట్లాడేది ఉంది ఒంటరిగా అని అడుగుతాడనమాట మన తోక అనేది. అప్పుడు మన సీరియస్ అంటుంది సరే ఏం మాట్లాడో చెప్పండి అంటుంది. అప్పుడు మన తోక అంటాడు ఇప్పుడు కాదు నేను వచ్చేసి నైట్ అనేది 8:00 అని నా ఒక రూమ్‌కొస్తే నీతోని కొంచెం మాట్లాడేది ఉందని చెప్తాడు. అప్పుడొచ్చేసి మన సీరియస్ అంటుంది సరే ఏం పర్లేదు వస్తాను అంటుందనమాట. అప్పుడు ఆ ఒక సీన్ అనేది కట్ అయ్యి నైట్ 8:00 అని చూస్తామనమాట. అప్పుడొచ్చేసి మన తోక అనేది తన యొక్క రూమ్‌లో అనేది స్ట్రెంత్ అండ్ పొజిషన్ అనేది తయారు చేస్తుంటాడనమాట పిగ్గీ మార్క్ కోసం అనేది. తయారు చేస్తున్నప్పుడు అప్పుడే అనేది పిగ్గీ మార్క్ అనేది ఆ స్ట్రెంత్ అండ్ పొజిషన్ ఇచ్చే సీరస్ అనేది ఆ రూమ్‌కి అనేది వస్తుందనమాట. అప్పుడొచ్చేసి వాళ్ళిద్దరు అనేది మాట్లాడుకుంటూ ఉంటారు. మన మన తోక అంటాడు నీకు ఈ యొక్క గోల్డెన్ ఐ కప్ వల్ల నీకొచ్చేసి కొంత అమౌంట్ అనేది వస్తుంది. నీకొచ్చేసి ట్రావెలింగ్‌కి అనేది ఈ అమౌంట్ అనేది సరిపోతుంది. కానీ నాకొచ్చేసి నువ్వు ఇంకా సెక్యూరిటీ గార్డ్‌లా చేసినట్లయితే నీకొచ్చేసి ఇంకా అమౌంట్ అనేది ఇస్తాను. ఎందుకంటే నీకొచ్చేసి ఇంకా అమౌంట్ ఉంటే నీకు కూడా చాలా ఈజీగా ట్రావెలింగ్ అనేది చేయొచ్చు. కాబట్టి వచ్చేసి ఎందుకని నేనది ఈ విధంగా హైర్ చేసుకోవాలనుకుంటున్నానంటే నేనొచ్చేసి ద గోల్డెన్ డీమన్ జోన్‌కి వెళ్ళి అక్కడొచ్చి నేననేది ఫారడన్ విచ్ అనేది కలవాలి. ఎందుకంటే నాకు తనతో కొంచెం పనుంది. అందుకని వచ్చేసి తనని కలవాలంటే నేనొచ్చేసి ఈ యొక్క గోల్డెన్ డీమన్ జోన్ నుంచి వెళ్తుంటే అక్కడ చాలా వరకు అనేవి మాన్‌స్టర్స్ అనేవి ఉంటాయి. వీటిని చంపుతూ వెళ్ళాలంటే నాకొచ్చేసి ఒంటరిగా చాలా కష్టమవుతుంది. అందుకే నేనొచ్చేసి ఎవరైనా నైట్ అయినా హైర్ చేసుకోవాలనుకున్నా కానీ నాకొచ్చేసి సడన్‌గా నువ్వనేది కలిసావు. నువ్వొచ్చేసి నీ యొక్క ఫైటింగ్ స్కిల్స్ అలాగే నువ్వొచ్చేసి చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నావు. అందుకే నువ్వొచ్చేసి ఈ యొక్క వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. నువ్వొచ్చేసి నచ్చితే మాత్రమే నువ్వు రా. నీ ఇష్టం ఉంటేనే రా అని అంటాడనమాట మన తోక అనేది. అప్పుడొచ్చి ఆ మాటలు విన్న మన సేరస్ అంటుంది నేనొచ్చేసి ఈ యొక్క టైంలో అనేది జొనాటో సిటీకి అనేది వెళ్ళాలి. ఒకవేళ నేనొచ్చేసి గోల్డెన్ డీమన్ జోన్ నుంచి వెళ్తే నేనొచ్చేసి చాలా స్పీడ్‌గా అనేది జొనాటో సిటీకి అనేది వెళ్తాను అంటుందనమాట. అప్పుడొచ్చేసి మన తోక అంటాడు నీకు ఇష్టం ఉంటేనే రా. నువ్వొచ్చేసి వేరే రూట్ నుంచి కూడా నువ్వొచ్చేసి జొనాటో సిటీకి అనేది వెళ్ళొచ్చు అని అంటాడనమాట. అది నేను ఒకటి అడగాల సేరస్ అని అంటాడనమాట. అప్పుడొచ్చేసి మీరు అడగండి అని అంటుందనమాట మన సేరస్ అని. అప్పుడే ఆగండి ఒక నిమిషం ఆగండి నా పేరు మీకెలా తెలుసు అని అంటుందనమాట. అప్పుడొచ్చేసి మన తోక అంటాడు నన్ను క్షమించు నాకొచ్చేసి నీ యొక్క ఐడెంటిటీ నాకు చాలా వరకు తెలుసు. ఎందుకంటే నువ్వొచ్చేసి ఆ యొక్క గుహలో వచ్చేసి నువ్వనేది ఒక రూమ్‌లో అనేది పడుకుంటప్పుడు నీ యొక్క ఇయర్స్ అనేవి చాలా ఒక ఫాక్స్ లాగా పెరిగాయి. అప్పుడే నాకు అర్థమైంది నువ్వొచ్చేసి సీరియస్ అని అంటాడనమాట. అదేవిధంగా నీ యొక్క ఐడెంటిటీ గాని నేను ఎవరికీ చెప్పను. ఎందుకంటే నువ్వొచ్చేసి నా ఒక టీమ్‌లో జాయిన్ అవుతున్నావు కాబట్టి నువ్వొచ్చేసి నాకు చాలా ఇంపార్టెంట్ నువ్వు. కాబట్టి వచ్చేసి నీ ఐడెంటిటీ అనేది ఎవరికీ చెప్పను అని అంటాడనమాట మన తోక వచ్చేసి. అప్పుడొచ్చి మన సీరియస్ అంటుంది నా యొక్క ఐడెంటిటీ అనేది ఎప్పుడు బయటపడదంటే వచ్చేసి పడుకునేటప్పుడు నాకు మ్యాజికల్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అప్పుడొచ్చి నా ఇయర్స్ అనేది ఫాక్స్‌లుగా మారుతాయి. అందుకే మీకొచ్చేసి నాకు ఐడెంటిటీ అనేది తెలిసింది. అదేవిధంగా వచ్చేసి నా ఐడెంటిటీ అనేది ఎందుకు దాచుకున్నానంటే నేనొచ్చేసి నా ఎంబడి అనేది వైట్ వుల్ఫ్ అనే ఒక టీమ్ అనేది పడ్డది. వాళ్ళొచ్చి నన్ను చంపాలనుకున్నారు. కానీ నేనొచ్చేసి ఆ విధంగా నేను ఐడెంటిటీ అనేది దాచుకుంటూ నేననేది తప్పించుకుంటూ వచ్చాను. కానీ వాళ్ళకనేది ఒక అడవిలో అనేది దొరకపోయాను. కానీ మీరొచ్చేసి వాళ్ళని చంపేసి నన్నది చాలా సేఫ్‌గా నన్నది బయటికనే పంపించారు. అందుకనే మీకని నేననేది థాంక్స్ అని చెప్తున్నాను. అప్పుడు ఆ విధంగా అంటూ తన ఒక రియల్ ఫార్మ్‌లోకనే వస్తుంది. అటు చూసినా మన తోక అంటాడు ఇప్పుడు నువ్వొచ్చేసి నీ ఒక రియల్ ఫార్మ్‌లోకి వచ్చావంటే నువ్వొచ్చి నన్ను నమ్ముతున్నావా? నన్ను ట్రస్ట్ చేస్తున్నావా? అని అంటాడు. అప్పుడొచ్చి మన సీరియస్ అంటుంది మిమ్మల్ని నమ్ముతున్నాను కాబట్టి నా ఒక రియల్ ఫార్మ్ అనేది మీకనేది చూపిస్తున్నాను అంటుంది సీరియస్ అనేది. అప్పుడు మన తోక అంటాడు సరే అయితే నా ఒక రియల్ నేమ్ గురించి చెప్తున్నాను. నా ఒక రియల్ నేమ్ వచ్చేసి తోక మెమొరీ. ఈ యొక్క రియల్ ఐడెంటిటీ అనేది ఎవరికైనా తెలియకూడదు. మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అంటాడు. అప్పుడు మన సీరియస్ కూడా సరే అంటుంది. అది అంటూ మన సీరియస్ అంటుంది మిమ్మల్ని వచ్చేసి నేననేది ద గోల్డెన్ డీమన్ కానీ ఖచ్చితంగా మిమ్మల్ని అనేది అక్కడి వరకనే చేరుస్తాను. ఒక టీమ్‌లాగా వెళ్ళి మీకనేది సాయం చేస్తూ అక్కడి దాకానే తీసుకువెళ్తాను అంటుంది. అప్పుడొచ్చి అది విన్న మన తోక అనేది చాలా సంతోషిస్తూ సరే అయితే నువ్వొచ్చేసి నన్ను అక్కడి వరకు తీసుకువెళ్ళినందుకు నీకొచ్చేసి ఫస్టే నీకనేది పేమెంట్ అనేది ఇస్తున్నా అని చెప్పేసి తోక తన ఒక పాకెట్‌లోకెళ్ళి ఒక ఐటెమ్ అనేది బయటకి తీస్తాడు. ఆ ఒక ఐటెమ్ వచ్చేసి బ్లూ స్టోన్ లెక్క ఉంటుంది. అది చూసి మన సేల్స్ అనేది షాక్ అయిపోతాదనమాట. ఈ యొక్క స్టోన్ వచ్చేసి ద బ్లూ డ్రాగన్ స్టోన్. ఈ యొక్క స్టోన్ చాలా విలువైంది. ఇది వచ్చేసి మీరు నాకెందుకు ఇస్తున్నారు అని అంటుంది. అప్పుడొచ్చేసి మన తోక అంటాడు ఇది వచ్చేసి బ్లూ డ్రాగన్ స్టోనా? అంటే నాకు తెలీదే అనేసరికి అప్పుడు మన సేల్ చెప్తుంది ఒక బ్లూ డ్రాగన్ స్టోన్ వచ్చేసి మార్కెట్‌లో చాలా విలువైంది. ఇది వచ్చి చాలా అరుదుగా దొరుకుతుంది. ఇది వచ్చేసి చాలా మార్కెట్‌లో చాలా అమౌంట్ అనేది పలుకుతుంది అంటుంది. అప్పుడు వచ్చిన తోక అంటాడు సరే అయితే ఇది వచ్చేసి నీ పేమెంట్ ద్వారా నువ్వు తీసుకో అంటాడు. అప్పుడు మన సేల్ అంటుంది నాకు వద్దొద్దు అసలే వద్దు అంటుంటుంది. అప్పుడొచ్చేసి మన తోక అంటాడు అయితే నీకు వద్దంటే నువ్వొచ్చేసి దీన్ననేది పడేయొచ్చు. నీకొచ్చేసి ఇదన్నా నీకు ఇచ్చేసాను కాబట్టి ఇది వచ్చేసి నాకనేది అవసరం లేదు అంటాడు. అప్పుడు మన సేల్స్ అంటుంది సరే అయితే నేను తీసుకుంటా అని చెప్పేసి దాన్ననేది తీసుకున్న తర్వాత వచ్చేసి మన సేల్స్ అంటుంది నా ఎంబడనే కొంతమంది పడుతున్నారు కానీ వాళ్ళ గురించి మీకనేది నేననేది చెప్పలేకపోతున్నాను అంటుంది. అప్పుడొచ్చి మన తోక అంటాడు సరే అయితే నాకు దాని గురించి అంత అనవసరం లేదు. ఇప్పుడొచ్చి మన ఒక రిలేషన్‌షిప్ వచ్చేసి ప్రొఫెషనల్ కాబట్టి దాని గురించి నాకు అంత అనవసరం లేదని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మన తోక అలాగే సేల్స్ అనే ఒక హోటల్‌లో అనేది బ్రేక్‌ఫాస్ట్ అనేది చేస్తూ ఉంటారు. అప్పుడొచ్చి ఆ ఒక హోటల్‌లో కొంతమంది వ్యక్తులు మన సేల్‌ని చూస్తూ కామెంట్ అనేది చేస్తూ ఉంటారనమాట. అప్పుడొచ్చేసి మన తోక అంటాడు నువ్వొచ్చేసి వాళ్ళ గురించి అంత పట్టించుకోకు. నువ్వొచ్చి తిను అని అంటాడనమాట తోక అనేది. అదేవిధంగా తోక అడుగుతాడనమాట. ఈ యొక్క స్పెల్స్ అనేది ఎలా యూజ్ చేస్తారు? ఎలా ఉంటాయని అడుగుతాడు. అప్పుడొచ్చేసి మన సేల్స్ అంటుంది ఈ యొక్క స్పెల్స్ అనేది గార్డియన్స్ విక్సియస్ అనేది ఈ యొక్క స్పెల్స్ అనేది బ్యాన్ అనేది చేసింది. అందువల్ల ఈ యొక్క స్పెల్స్ అనేది ఈ యొక్క చుట్టుపక్కల అనేది ఎవరనేది ఉపయోగించరు
అంటుంది సీరియస్ అనేది. అప్పుడు తోక అనుకుంటాడు కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి ఎందుకని ఈ విధంగా చేసుంటుందంటే తనకొచ్చేసి ఒకవేళ ఈ యొక్క స్పెల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్ అయి ఉంటుంది. అందుకే ఈ యొక్క స్పెల్స్ అన్నిటిని బ్యాన్ అనేది చేసుంటుంది అని అనుకుంటాడు మన తోక అనేది. ఆ విధంగా అనుకుంటూ మన తోక అలాగే సీరియస్ అనేది కొంత టైం అయిన తర్వాత వాళ్ళనేది ఆ ఒక హోటల్ నుంచి అనేది బయటికనేది వస్తారు. వచ్చిన తర్వాత మన ఒక సీరియస్ అనేది తననేది అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఎందుకంటే తనొచ్చేసి తనకు గోల్డెన్ ఐ కప్ ఒక రివార్డ్ తీసుకొని కానీ తనొచ్చేసి ఆ రాజు దగ్గరికనేది వెళ్తాడనమాట ఆ ఒక రాజ్యంలో. అప్పుడొచ్చేసి మన తోక కూడా తనొచ్చేసి తన పిగ్గి మార్క్ ఒక స్ట్రెంథింగ్ పోషన్ అనేది తనకి తన యొక్క తాపియనికనేది మన తోక కూడా ఒక అడవిలోకనేది వెళ్తాడు. అప్పుడొచ్చేసి మన సీర దగ్గర చూసినట్టయితే మన సీరియస్ అనేది ఒక పార్టీలో అనేది ఉంటుంది. ఆ పార్టీలో అనేది మన సీరియస్ అనేది అక్కడ నిలబడి ఉంటుంది. అప్పుడొచ్చేసి ఆ రాజు అనేది ఒక మెజిషియన్ అని పిలిపిస్తాడు. ఎందుకంటే ఆ ఒక గోల్డెన్ ఐ కప్ యొక్క ప్యూరిటీ అనేది చెక్ చేయనీకి అనేది ఒక మెజిషియన్ అని పిలిపిస్తాడు. తనని చూసిన మన సీరియస్ అనేది కొంచెం భయపడుతుంది. అప్పుడు ఆ ఒక సీన్ అనేది కట్టే మనం వచ్చేసి మన తోక దగ్గర చూస్తాం. మన తోక అనేది సీరియస్ కోసం అనేది ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. వెయిట్ చేస్తూ తనని టైం అనేది చూసినప్పుడు టైం అనేది దాటిపోయి ఉంటుందన్నమాట సీరియస్ వచ్చే టైం అనేది. అయినా సీరియస్ అనేది రాదు. అప్పుడు వచ్చేసి ఆ ఒక సీన్ అనేది కట్ అయ్యి మనం వచ్చేసి మన గార్డెన్స్ ఒక ప్యాలెస్‌లో చూస్తాం. మన గార్డెన్స్ ఉంటుంది ఒక అమ్మాయితోటి మీరొచ్చేసి స్కెలిటన్ నైట్స్‌లోనే ఫైటింగ్ అయిందా? చాలా కష్టమై ఉండొచ్చు అని అంటుంది. అప్పుడు తన ఎదురుగున్న అమ్మాయి పేరు వచ్చేసి సోగు అనమాట. తనంటుంది సగోరా ఎలా ఉంది ఇప్పుడు అని అంటుందనమాట. అప్పుడొచ్చేసి మన గార్డెనెస్ అంటుంది, తన చెయ్యిని అనేది నా ఒక స్కిల్‌తో నేననేది రికవర్ అనేది చేశాను. కాబట్టి తనొచ్చేసి ఇప్పుడనేది బానే ఉంది అంటుంది గార్డెనెస్ అనేది. అదేవిధంగా మళ్ళా గార్డెనెస్ అంటుంది, "నువ్వొచ్చేసి కినిహార ఒక టీమ్‌లోకనేది జాయిన్ కావచ్చు కదా సోగు" అని అడుగుతుంది. అప్పుడొచ్చి మన సోగు ఉంటుంది, "నేనొచ్చేసి వాళ్ళొక టీమ్‌లో అనే ఉండలేను. నాకనేది వాళ్ళ టీమ్‌లో ఉండబుద్ధి కాదు. నాకు నచ్చదు" అని అంటుంది. అప్పుడొచ్చి మన గార్డెనెస్ అంటుంది, దానివల్ల నీ యొక్క టీమ్ నీ యొక్క ఫ్రెండ్స్‌కనేది చాలా మందికనేది ప్రాబ్లమ్ అవుతుంది కదా! నువ్వొచ్చేసి కెనియార్ ఒక టీమ్‌లోకనే ఉండొచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడొచ్చి మన సోకు ఉంటుంది నేనొచ్చేసి వాళ్ళ టీమ్‌లో అనేది ఖచ్చితంగా ఉండను అని చెప్పేస్తుందనమాట. అప్పుడొచ్చి మన గార్డెనెస్ అంటుంది, "ఒకవేళ ఒక వరల్డ్ అనే ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వొచ్చేసి వాళ్ళ ఒక టీమ్‌లోకి అనేది వెళ్ళవా?" అని అడుగుతుంది. అప్పుడొచ్చేసి మన సోకు అంటుంది, "వచ్చేసి ఒక హెస్ ర్యాంక్ హీరోని కాబట్టి నేనొచ్చేసి నా యొక్క పూర్తి బలం ఉపయోగించైనా సరే నేనొచ్చేసి ఈ యొక్క వరల్డ్‌ని కాపాడనీకనేది ట్రై చేస్తాను. కానీ వచ్చేసి వాళ్ళ ఒక టీమ్‌లోకి అనేది వెళ్ళలేను" అని చెప్పేస్తుందనమాట. అప్పుడొచ్చి గార్డెనెస్ అంటుంది, "సరే అయితే నువ్వు వెళ్ళకుంటామే కానీ ఇప్పుడు ట్రయల్స్‌లో ఫెయిల్ అయిన వ్యక్తులకన్నా నువ్వే అయినా ట్రైనింగ్ అనేది ఇయ్యాలి. నువ్వు ఒక ఎస్ ర్యాంక్ హీరో కాబట్టి నువ్వు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా బలంగా తయారవుతారు. అందువల్ల వాళ్ళొచ్చేసి వార్‌లోనే చాలా ఈజీగా పార్టిసిపేట్ చేసి మనకు వినడానికి కానీ ఛాన్స్ ఎక్కువుంటుంది" అని అంటుంది. అప్పుడొచ్చేసి మన సోగు అంటుంది, "ఒక్క నిమిషం ఆగండి. మీరన్నారు కదా! వాళ్ళొచ్చేసి వార్‌లోనే పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళ బదులు నేను పార్టిసిపేట్ చేస్తా అని మనమనేది డీల్ అనేది చేసుకున్నాం కదా గార్డెనెస్" అని అడుగుతుంది. అప్పుడొచ్చేసి గార్డెనెస్ అంటుంది, "ఇప్పుడు నేనేం చేయలేను. ఎందుకంటే కింగ్ వచ్చేసి ఆర్డర్ అనేది వేశాడు. వార్‌లో ఎవరనేది ఫైటింగ్ చేయలేకపోతారో వాళ్ళనేది చంపేయమని కింగ్ అనేది ఆర్డర్ అనేది వేశాడు. కాబట్టి నువ్వే ఆలోచించుకో. వాళ్ళకన్నా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని చాలా పవర్‌ఫుల్‌గా తయారు చేస్తావా? లేకపోతే వాళ్ళని ఇడిసిపెట్టేస్తావా? అంటే వాళ్ళొచ్చేసి వార్‌లో ఫైటింగ్ సరిగ్గా చేయనట్లయితే వాళ్ళనేది కింగ్ అనేది చంపేయమని ఆర్డర్ అనేది ఇచ్చాడు. కాబట్టి నువ్వే ఆలోచించుకొని చెప్పు" అని అంటుంది. అప్పుడొచ్చేసి మన సోగు అంటుంది, "సరే అయితే నేనొచ్చేసి వాళ్ళకన్నా ట్రైనింగ్ అనేది ఇస్తానని" చెప్తుంది మన సోగు. ఒక సీన్ అనేది కట్ అయ్యి మన తోక దగ్గర చూస్తాం. మన తోక అనేది అక్కడ నిలబడి మన సీరియస్ కోసం అనేది వెయిట్ చేస్తూ ఉంటారనమాట టైం చూస్తూ. అయినా కానీ సీరియస్ అనేది రాదు. అప్పుడొచ్చి మన తోక అనుకుంటారనమాట. తనకొచ్చేసి నాతో రావాలని లేదు. అందుకే తను రాలేదేమో అనుకుంటాడు. కానీ అదే విధంగా మన తోక అనుకుంటాడనమాట. ఒకవేళ తనొచ్చేసి ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. అందువల్ల తనొచ్చేసి రాలేకపోయిందేమో అని అనుకుంటాడు. అప్పుడొచ్చేసి మన పక్క పడిన భుజం మీద పిగిమారి ఉంటే పిగిమారిని అడుగుతారనమాట. "పిగిమారి నువ్వు చెప్పు. తనొచ్చేసి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నువ్వొచ్చేసి 1 టైమ్ జంప్ చేయి. లేకపోతే తనొచ్చేసి నాతో రావాలనుకున్నట్లయితే నువ్వొచ్చి 2 టైమ్స్ జంప్ చేయి" అని చెప్తాడు. అప్పుడొచ్చి పిగిమారి అనేది 1 టైమే జంప్ చేస్తుంది. అప్పుడు మన తోక కూడా అనుకుంటాడు తనొచ్చేసి నేననేది కాపాడాలి. తనొచ్చేసి ఏదైనా ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి మన తోక అనేది తనని వెతకనీకనేది వెళ్తాడు. వెళ్ళిన వెంటనే తనకనేది తెలుస్తదనమాట. మన సీరియస్ యొక్క ఐడెంటిటీ అనేది చాలా మందికనేది తెలవడం వల్ల మన సీరియస్ అనేది భయపడి తనొచ్చి డార్క్ ఫారెస్ట్‌లోకనేది వెళ్ళిపోయిందని తెలుస్తుంది. అదే విధంగా మన తోక అనుకుంటాడనమాట. అందువల్ల తనొచ్చేసి నా దగ్గరకనేది రాలేకపోయింది అని అనుకుంటాడు. అప్పుడొచ్చి బ్లాక్ డ్రాగన్ నైట్ యొక్క వాళ్ళని ఫ్లై చేస్తూ అనేది వాళ్ళనేది వెళ్తుంటారు. వాళ్ళని అందరూ చూస్తూ ఉంటారనమాట. బ్లాక్ డ్రాగన్ నైట్స్ అనే వాళ్ళని మనకు సీరియన్స్ అనేది చంపనీకి వచ్చుంటారు. అప్పుడొచ్చి బ్లాక్ డ్రాగన్ నైట్స్ అనేది మనకు సీరియస్ అనేది దొరకపడతారనమాట. వాళ్ళొచ్చి మన సీరియస్ అనేది ఎక్కడుందో వాళ్ళకనేది లొకేషన్ తెలుస్తుంది. అప్పుడొచ్చి వాళ్ళు బ్లాక్ డ్రాగన్ నైట్స్ వచ్చేసి మన సీరియస్ మీదకనే అటాక్ అనేది చేస్తారు. అప్పుడొచ్చి మన సీరియస్ అనేది అప్పుడు తన ఒక ఫైటింగ్ స్టైల్ ఉపయోగించి ఒక డ్రాగన్ అనేది కిందనే పడేస్తుంది. అదేవిధంగా అక్కడ డ్రాగన్ మీద కూర్చున్న వ్యక్తిని కూడా చంపేస్తుంది. అప్పుడొచ్చి మిగిలిన 2 డ్రాగన్స్ మీద ఉన్న వ్యక్తులనేది మన సీరియస్ మీదకనే అటాక్ చేయనీకి వస్తారు. అప్పుడొచ్చి మన సీరియస్ అనేది తన యొక్క ఫైటింగ్ స్టైల్ ఉపయోగించి తనొచ్చేసి ఇంకో డ్రాగన్ నైట్‌ని కూడా చంపేస్తుంది. అప్పుడొచ్చి ఇంకో డ్రాగన్ నైట్ అనేది మన సీరియస్ మీదకి అటాక్ చేయకుండా తనకు డ్రాగన్ అనేది పంపించి తనొచ్చేసి వెనక నుంచి అనేది అటాక్ అనేది చేస్తాడు. అప్పుడొచ్చి మన సీరియస్ అన్నది తనని కనుక్కొని మన సీరియస్ అనేది తన మీద కూడా అటాక్ అనేది చేస్తుంది. కానీ ఆ ఒక వ్యక్తి అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. అతను అంటాడు నిన్ను చంపనీకి అనేది మాకనేది ఆర్డర్ అనేది వచ్చింది. కాబట్టి నేను చంపనీకి వచ్చామని చెప్పేసి తనొచ్చేసి తన ఖడ్గంతోటి అనేది మన సీరియస్ మీదకనే అటాక్ అనేది చేస్తుంటాడు. అప్పుడొచ్చి మన సీరియస్ కూడా తనని అటాక్ అనేది చేస్తుంది. కానీ తనకు అటాక్ అనేది చాలా నార్మల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక వ్యక్తి అనే పవర్ అనేది చాలా
చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకు సిరీస్ అనేది తన ద్వారా ఫైటింగ్ అనేది చేయలేకపోతుంది. అప్పుడొచ్చేసి ఆ వ్యక్తి అనేది మన సిరీస్ అనేది తను కిందనే పడేసి తను ఒక ఖడ్గం అనేది పడేస్తాడు. అప్పుడొచ్చి మన సీరియస్ అనేది కింద పడిపోతుంది. అప్పుడొచ్చి ఆ వ్యక్తి అనేది మన సీరియస్ అనేది పట్టుకొని తను ఏదో చేయాలి అని అనుకుంటాడు. కానీ అప్పుడే మన తోక అనేది అక్కడికనేది వస్తాడు. వచ్చిన వెంటనే మన తోక అనేది ఆ డ్రాగన్ అదే విధంగా ఆ ఒక్క వ్యక్తి అనేది ప్యారలైజ్ అనేది చేస్తాడు. చేసి ఆళ్ళిద్దరికి అనేది పాయిజన్ అటాక్ అనేది ఇస్తాడు. అప్పుడొచ్చి మన సీరియస్ అనేది అక్కడి నుంచి లేచి మన తోక దగ్గరికొచ్చి మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటుంది. అప్పుడొచ్చి మన తోక అంటాడు నువ్వు వస్తా అని అక్కడ నేను వెయిట్ చేశాను. కానీ నువ్వు వచ్చేసి ఇంకా రాలేదు కాబట్టి నేను వెతుక్కుంటూ వస్తే నువ్వు వచ్చేసి నాకనేది ఇక్కడనేది కలిసావు అంటాడు. అప్పుడొచ్చేసి సీరియస్ అంటుంది నేనొచ్చేసి మీతో రాలేను. ఎందుకంటే ఈ విధంగా ఈ యొక్క డ్రాగన్ నైట్స్ అనేది నా ఎంబట అనేది పడుతున్నారు. కాబట్టి మీ యొక్క ట్రావెలింగ్ అనేది చాలా ఇబ్బందవుతుంది వీళ్ళతోటి వీళ్ళ వల్ల. అందుకే మీరొచ్చేసి మీ యొక్క జర్నీకి అనేది మీరే కంటిన్యూ కాండి. కాబట్టి నేనొచ్చేసి నా యొక్క జర్నీ అనేది కంటిన్యూ అవుతాను. అదేవిధంగా మీరిచ్చిన నాకు ఒక పేమెంట్ అనేది మీకనేది తిరిగి ఇచ్చేసని చెప్పేసి తన దగ్గర ఉన్న బ్లూ డ్రాగన్ స్టోన్ అనేది మన తోక అనేది ఇవ్వబోతుంది. అప్పుడొచ్చి మన తోక అనేది తన దగ్గర ఉన్న బ్లూ డ్రాగన్ స్టోన్ యొక్క బ్యాగ్ అనేది మన సీరియస్‌కి అనేది ఇచ్చేస్తాడు. అప్పుడొచ్చి మన సీరియస్ అనేది షాక్ అవుతుందనమాట. షాక్ అయ్యి అసలు మీరు ఎందుకని నాకు ఈ విధంగా ఇస్తున్నారని అడుగుతుంది. అప్పుడొచ్చి మన తోక అంటాడు నీలాంటి ఒక ఎస్‌గార్డ్‌ని అనేది వదులుకోలేను. కాబట్టి నువ్వు నాతోటే వస్తున్నావు అని అంటాడు. అంటే ఎస్‌గార్డ్ అంటే వచ్చేసి ఒక బాడీగార్డ్ అనమాట. తోక అంటాడు సరే అయితే మనం వెళ్దాం అని అంటాడు. ఈ యొక్క సీన్‌తో అనేది ఎపిసోడ్ 5 అనేది ఎండ్ అయితది గైస్. ఈ యొక్క వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో కామెంట్ చేయండి.